పాక్ తీరు మారలేదు, మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలో పాక్ రేంజర్లు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో గాయాలయ్యాయి. భారత సైన్యం కాల్పులను తిప్పికొడుతోంది. అయితే ఓ ఇంట్లో 3 ఉగ్రవాదులు దాక్కున్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ విజయసారథి అందిస్తారు. విజయసారథి, ఈ రోజు ఉదయం నుంచి ఇంకా చెప్పాలంటే అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి కూడా జమ్మూ కాశ్మీర్ పరిస్థితి మళ్ళీ ఉధృతంగా మారింది. ఫైరింగ్ అనేది అవతల సెక్టర్ నుంచి అంటే ఎల్ఓసికి అవతల వైపు నుంచి పాక్ రేంజర్స్ కాల్పులు జరపడం ప్రారంభించారు. భారత సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుంటూ ఒకవైపున వాళ్ళకు బందీగా ఇచ్చిన అభినందనను వదిలివేస్తున్నామంటూ వాళ్ళ ప్రధాని జాయింట్ పార్లమెంట్ లో స్టేట్మెంట్ ఇచ్చి ఇవ్వడము, ఆయన అప్పచెప్పడానికి అన్ని రంగాల్లో సిద్ధం చేస్తున్నాము, అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాము. ఒకవైపు నుంచి ఆయన అన్ని పరిస్థితి పూర్తి పాకిస్తాన్ మొత్తం కూడా సాధ్యం కోరుకుంటుందని స్టేట్మెంట్ వేస్తూ మరోవైపున ఎప్పటిలాగే తన బుద్ధి కూడా చూపిస్తూ వస్తుంది. రాత్రి నుంచి కూడా కావాలని అక్కడ పరిస్థితి ఉధృతంగా మార్చడం కోసం పైకి శాంతి మంత్రం పట్టిస్తుంది. అంతర్గతంగా మనపై దాడి చేయడానికి వాళ్ళు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాత్రి నుంచి కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత భారత భూభాగం పైకి కాల్పులు జరపడం ప్రారంభించారు. అయితే భారత రక్షణ సిబ్బంది బేస్ కానీ ఆర్మీ కానీ పూర్తి స్థాయిలో దానికి సరైన సమాధానం చెప్పారు. అలాగే జమ్మూలోని ప్రాంతాల్లో ఒక ఇంట్లో పాడుబడ్డ ఒక నివాస ప్రాంతం లాంటి దాంట్లో 3 తీవ్రవాదులు దాగున్నారనే సమాచారంతో మరోవైపున దానికి సంబంధించిన సెర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగుతూ వస్తుంది. ఇప్పటికే ఇద్దరు చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటికి రానటువంటి పరిస్థితి. అది జవాన్తో క్లైమ్ చేస్తున్నారు, కొంతమంది కాదు తీవ్రవాదులు క్లైమ్ చేస్తున్నారు. పూర్తిగా అధికారిక ప్రశ్న ఏది బయటికి రాలేదు. మరోవైపు పాకిస్తాన్ ఏమో అవతల నుంచి బార్డర్ అవతల నుంచి భారత సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుంటూ కాల్పులు అయితే కొనసాగిస్తూ వచ్చింది. ఎలాగైనా సరే మేము శాంతిని కోరుకుంటున్నా, భారతదేశం మాత్రం కావాలని ఈ ఫైరింగ్ రెచ్చగొడుతుందనే ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించడం కోసం శతవిధాలా ప్రయత్నిస్తుంది. అయినప్పుడు కూడా తన సహనం కోల్పోకుండానే పాక్ చేసే ప్రయత్నాలను అయితే మాత్రం తిప్పికొట్టడం ఇండియా ముందున్నటువంటి పెద్ద లక్ష్యం. దాని భాగంగానే వాళ్ళు కూడా చాలా సహనం చూపిస్తున్న మరోవైపు వాళ్ళు చేస్తున్న దాడుల్ని కూడా అంతే ధైర్యంగా తిప్పికొడుతూ వస్తున్నారు. ఇప్పుడు ఒకవైపునేమో ఆ వాఘా బోర్డర్ వద్ద ఎక్కడైతే పంజాబ్ కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆయన్ని వింగ్ కమాండర్ అభినందన్ రిసీవ్ చేసుకుంటే ఆయన సంతోషమవుతున్నారు మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో. రెండో వైపున ఎలాగైనా సరే జమ్మూ అండ్ కాశ్మీర్ లో వివాదాలు రెచ్చగొట్టాలి, అన్నింటి నుంచి బయట నుంచి సరిహద్దుల అవతల నుంచి సైన్యం కాల్పులు జరుపుతుంది పాకిస్తాన్ సైన్యం మన సైన్యం పైన. మరోవైపున ఎవరైతే ఈ తీవ్రవాద మద్దతుదారులు ఉన్నారో వాళ్ళే ఇక్కడ భారత సైన్యం పైన ఈ లోపల నుంచి దాడి చేయాలని వాళ్ళు ప్రయత్నించారు. వీటన్నిటిని కూడా భారత సైన్యం సమర్థంగానే ఎదుర్కొంటున్నప్పటికీ అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ పరిస్థితి మాత్రం రాత్రి నుంచి ఒకసారి విపరీతంగా మారింది. 5 సెక్టార్లు టోటల్ గా ఈ ఫైరింగ్ అనేది కొనసాగుతూ వస్తుంది. నేను రాత్రి నుంచి తెల్లవారుజామున ఇవి సత్వం మరింత పెరిగినట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే దగ్గరలో ఉన్న నివాస ప్రాంతాల్లో ఉన్నారో వారు కూడా శబ్దాలు గట్టిగా వినబడుతున్నాయి. ఈ ఫైరింగ్ సంబంధించినటువంటి వారు చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితి అయితే అక్కడ తీవ్ర ఉధృతంగా మారుతుందని మాత్రం చాలా క్లియర్ గా అర్థం తెలుస్తుంది. మనకి ఇప్పుడు ఎలా ముందుకు వెళ్తాయి, వింగ్ కమాండర్ అభినందన మనకు అందజేసే విషయంలో ఏమన్నా ఆటంకాలు ఏర్పడతాయన్న అనుమానాలు కూడా రాత్రి నుంచి జరుగుతున్న పరిణామాలు ఒక సందేహాన్ని అయితే రేపుతున్నాయి. అయినప్పటికీ మాత్రం ఎలాగైనా అభినందన తీసుకొస్తామని భారత్ గట్టిగా చెప్తుంది. కానీ జరుగుతున్న పరిణామాలు అవి చూస్తుంటే మాత్రం ఏమైనా ఆటంకాలు వస్తాయని భయం కూడా వేస్తుంది. ఎందుకంటే రాత్రి నుంచి కూడా ఫైరింగ్ చాలా గట్టిగా జరుగుతుంది జమ్మూ అండ్ కాశ్మీర్ లో. ఈ నేపథ్యంలో కావాలని రెచ్చగొట్టే చర్యగానే పాక్ తరఫు నుంచి రెచ్చగొట్టే చర్యగానే భారత్ చాలా చెప్తూ వస్తున్నాయి. ఫైరింగ్ అయితే ఇంకా కొనసాగుతూనే వస్తుంది. మొత్తం 5 సెక్టార్లలో ఈ ఫైరింగ్ జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే భారత్ తరఫు నుంచి నష్టం లేదని చెప్తున్నారు. అయినప్పటికీ 2 మృత్యులకు తెలుస్తుంది. అయితే 2కి సంబంధించిన పూర్తి వివరాలు రావాల్సింది. అది ఎవరి వైపు వ్యక్తులు అనేది క్లారిటీ అయితే రావాల్సింది. రైట్, థ్యాంక్ యూ విజయసారథి.